అవెన్ లో నేను ఏదో ఒకటి పెడతాను వెళ్ళేటప్పుడు. నేను వచ్చేపటికి అది వేడి చేసి రెడీగా ఉండాలి అని అంటే నా మొబైల్ నుంచి నేను ఆఫీస్ లో ఉన్నప్పుడు కమాండ్ ఇచ్చుకోవచ్చు. దట్ ఈస్ ద ఈజియెస్ట్ థింగ్ సార్. అసలు ఇప్పుడు ఆటోమేషన్ అంటే ఇదేదో లగ్జరీ సూపర్ ప్రీమియం అప్లికేషన్ ని బట్టి డిసైడ్ చేసుకోవచ్చు సార్. ఓకే. ఇప్పుడు ఇందాక మీరు చెప్పేసి సార్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కపుల్స్ దే ఆర్ వర్కింగ్. ఇప్పుడు హైదరాబాద్ లో కానీ వేరే వీఆర్ టాకింగ్ అబౌట్ ఐటీలో చేస్తున్నాం అని చెప్పి. ఐటీలో ప్రతి ఒక్కళ్ళు దే ఆర్ నాట్ ఇంజనీర్స్. సో ఐటీ ఆఫీస్ లో మీకు యూ హ్యావ్ హౌస్ కీపింగ్ ఉంటారు, అడ్మిన్ వాళ్ళు ఉంటారు, ఆల్ దోస్ పీపుల్ ఆర్ దేర్. నేను ఐ పుట్ గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నేను లాస్ట్ చేసిన మోస్ట్ సాటిస్ఫైయింగ్ ఆటోమేషన్స్. వాళ్ళిద్దరు పొద్దునే 9 o'clock కి ఆఫీస్ కి వెళ్ళిపోయేవాళ్ళు. దే వర్ లివింగ్ ఇన్ 1 bedroom ఫ్లాట్. కిచెన్ లో సాకెట్ కి ఒక నిప్పో రైస్ కుక్కర్, దానిలో రైస్ నీళ్లు వేసి పొద్దున వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. 5 ఆఫీస్ నుంచి వచ్చేప్పుడు మొబైల్ లో ఆన్ చేసుకుంటే ఆ రైస్ కుక్కర్ కి దర్ ఇస్ అన్ ఇంటెలిజెన్స్. ఒక కుక్ అయితే ఆఫ్ అయిపోతుంది కదా, వాళ్ళు వచ్చేప్పుడు దానిలో కర్రీ పాయింట్ లో కర్రీస్ తెచ్చుకున్నారు, ఇంటికి వచ్చి వేడి వేడి అన్నం ఉంది. అంతకు మించి ఆటోమేషన్ ఇస్ సాటిస్ఫైయింగ్ అన్నప్పుడు వాళ్ళకి అంతే అప్లికేషన్ అవసరం. నేను ఇక్కడ మనం వీఆర్ నాట్ టాకింగ్ ఆఫ్ లైట్, వీఆర్ నాట్ టాకింగ్ ఆఫ్ గీజర్, బికాస్ వాళ్ళకి దట్ వాజ్ యూటిలిటీ.